హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి. ఆ అప్డేట్ ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలకు పైగా అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అది అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి అయితే నెలకొనింది. అసలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. కొన్ని హామీలకు డేట్స్ వచ్చేసినా ఎంతమందికి ఇస్తారో తెలియని పరిస్థితి. ఎందుకంటే తాము లబ్ధిదారులమయ్యేంత వరకు ప్రజల కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది. వివిధ కొర్రీలలో అధికారులు అనేక మందిని పింఛన్లలోనే తొలగిస్తుండడంతో ఇక ప్రజలు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం ఎంతమందికి దక్కుతుందని మాత్రం అర్థం కాకుండా ఉంది. ఆందోళనకు దారితీస్తుంది. గతంలో తమకు అమ్మఒడి దక్కిందని, ఈసారి తల్లికి వందనం దొరుకుతుందని ఆశించడం కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది అనర్హులను ఈ పథకంలో చేర్చిందని కూటమి పార్టీలు ఇప్పటికే విమర్శలు ప్రారంభించడంతో ప్రజల్లో అలజడి ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలోనే తల్లికి వందనం పథకం చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు మొన్నటి బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేసింది. 9,407 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు. మే నెల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. సో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావడం, పాఠశాలలకు తిరిగి ప్రారంభమయ్యే నాటికి ఈ పథకానికి సంబంధించిన నిధులు జమ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలోనూ చెప్పడంతో ఇప్పుడు అసలు టెన్షన్ జనాల్లో మొదలయ్యింది. అయితే చాలినంత నిధులు కేటాయింపులు జరపలేదని విపక్షాల విమర్శలు చేస్తున్నాయని, అందరికీ ఇవ్వాలంటే 12,000 కోట్లకు పైగా నిధులు చెల్లించాల్సి ఉండగా 9,000 కోట్లు ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఎంతమందికి కోత పెడతారు, అందులో తాము ఉంటామా లేదా, ఆ జాబితా ఎప్పుడు బయట పెడతారు అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. తల్లికి వందనం పథకం దక్కాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి. దీనిపై అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. వివిధ పథకాలు పొందే వారితో పాటు అర్హత కలిగిన వారికి ఎంపిక చేయనున్నారు. గత ప్రభుత్వం హాజరు శాతం కూడా 75% పైనే ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది. దానిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుంది. తెలుపు రంగు రేషన్ కార్డు తప్పనిసరి. కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదు. అలాగే కారు ఉన్నా, విద్యుత్ అధిక వాడకం ఉన్నా లబ్ధిదారులుగా ఎంపిక కారు. దీంతో పాటు సంవత్సర ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. దీంతో తల్లికి వందనం పథకం తమకు అందుతుందా లేదా అన్న టెన్షన్లో జనం ఉన్నారు. సో దాదాపుగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 12,000 కోట్ల రూపాయలైతే బడ్జెట్ అయితే విడుదల చేయాల్సి ఉండగా 9,407 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. కాబట్టి ఇందులో ఎంతమంది విద్యార్థులను అర్హులుగా ఉంచుతారు, ఎంతమంది విద్యార్థులను అనర్హులుగా ఎంచుతారని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడుతున్నారండి. అయితే మనకు ఈ యొక్క మే నెలలో అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేస్తాము అని ఆల్రెడీ మనకు ప్రకటించారు. కాబట్టి సో ఏప్రిల్ నెలలో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్, విధి విధానాలు విడుదల చేసే అవకాశం ఉంది. సో మనకు నెక్స్ట్ మంత్ అయితే తెలిసిపోతుందండి ఎవరెవరు ఈ పథకాన్ని అర్హులు, ఎవరెవరు ఈ పథకానికి అనర్హులు అని తేలిపోతుంది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 75% హాజరు అనేది ఉండాలని గత ప్రభుత్వం హయాంలో చెప్పడం జరిగింది. అదే విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఇంకా ఏం విడుదల చేస్తారో అని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఈ యొక్క టెన్షన్ అయితే మొదలయ్యింది.
సో ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి సంబంధించి మనకు తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి, ఆధార్ కార్డు అనేది ఉండాలి, ముఖ్యంగా ఏపీలో నివసిస్తూ ఉండాలి. సో మనకు ఇలా ఉన్నప్పుడే డబ్బులు అయితే జమ చేస్తారు అని చెప్పడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అందే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.